బ్యాక్ టు న్యూస్. విశాఖలో ఇవాళ సిఏఏ సమ్మిట్ రెండో రోజు కొనసాగనుంది. ఈ సమ్మిట్ వేదికగా ఏపీకి పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయి. తొలి రోజు ఏకంగా 41 సంస్థలతో 8,26,668 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా 4,15,890 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సదస్సు ప్రారంభానికి ముందు రోజు అంటే గురువారమే 35 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం 3,65,304 కోట్ల పెట్టుబడులు రాబట్టింది. అంటే ఈ 2 రోజుల్లో 76 సంస్థలతో కుదిరిన ఒప్పందాల ద్వారా ఏపీకి 11,91,972 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 13,32,445 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇవాళ మరిన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఏదైతే తొలి రోజు అనూహ్యమైన స్పందన పెట్టుబడిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో మరింత ఉత్సాహంతో ఈ రోజు భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 13వ తేదీన విశాఖపట్నంలో చేరుకొని పలు కీలకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాకుండా నిన్న కొన్ని పార్ట్నర్షిప్ సమ్మిట్ లో భాగంగా దాదాపు 8 లక్షల కోట్ల విలువైనటువంటి ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. ఈ మొత్తంగా దాదాపు 11 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను ఈ 2 రోజుల్లోనే ప్రభుత్వం సాధించింది. అయితే ఈ రోజు పార్ట్నర్షిప్ రెండో రోజు భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఈ రోజు న్యూజిలాండ్, జపాన్, తైవాన్ వంటి ప్రముఖ విదేశాలకు చెందినటువంటి ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ విశాఖపట్నంలో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా దాదాపు 10 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే అనూహ్యంగా అంచనాలకు మించి తొలి రోజుకే దాదాపు 11 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఈ చివరి రోజు మరొక 6 నుంచి 9 లక్షల కోట్ల వరకు కూడా ఈ రోజు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు 10 నుంచి 20 లక్షల కోట్ల వరకు కూడా ఈ పెట్టుబడులు ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా రాష్ట్రానికి రాబోతాయని ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన ఒక ఛాంబర్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ఛాంబర్లోనూ, లోకేష్ మరో ఛాంబర్లోనూ కూర్చొని ఎక్కడికక్కడ ఎంఓయూలు సంస్థలతో ఎప్పటికప్పుడు కుదుర్చుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు, అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు, ఇక్కడ ఉన్నటువంటి అపారమైన వనరులు, అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ అదేవిధంగా ఏదైతే పరిశ్రమలు స్థాపించాలో అనుకుంటే కనుక వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన 10 నుంచి 25 రోజుల మధ్యలోనే అనుమతులు కూడా ఇస్తున్నటువంటి విధానాలను కూడా ప్రభుత్వం కూలంకషంగా వివరిస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఆకర్షితులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైనటువంటి ఏరోస్పేస్ తో పాటుగా ఏదైతే ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వంటి పలు కీలకమైన రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇప్పటికే వస్తూ ఉన్నాయి. మరికొన్ని పెట్టుబడులు ఈ రోజు టూరిజం రంగంలోనూ, అదేవిధంగా డిజిటల్ గవర్నెన్స్ రంగంలోనూ మరికొన్ని కీలకమైన రంగాల్లో కూడా ఈ రోజు పెట్టుబడులు రాబోతున్నట్టు ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ని ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ వివిధ రకాలైనటువంటి కంపెనీలన్నీ స్థాపించేలాగా ముందస్తుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, అదేవిధంగా మరికొన్ని డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా రిలయన్స్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఐటీ రంగానికి పెద్ద ఊతం ఇచ్చినట్టు కనిపిస్తుంది. అదే కాకుండా ఏరోస్పేస్ కి సంబంధించి కూడా తిరుపతి వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున ఈ పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్ కు తరలి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏరోస్పేస్, టూరిజం అన్ని రంగాలతో కాకుండా మరికొన్ని ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వాటికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆర్సిలర్ మెటల్ అక్కడ ప్రారంభం కాబోతుంది. ఈ విధంగా అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కడ ఏ రంగానికి సంబంధించి వనరులు అందుబాటులో ఉన్నాయో అవన్నీ వినిపించి తద్వారా కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలాగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సదస్సు సంబంధించి ముగిపోతుంది. ముగిసే సమయానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేది కూడా స్పష్టం కాబోతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ద అప్డేట్స్.